A fox and a crane, నక్క మరియు కొంగ. ఒకప్పుడు నక్క మరియు కొంగ స్నేహితులయ్యారు. అందువల్ల నక్క కొంగను భోజనానికి ఆహ్వానించింది. కొంగ ఆహ్వానాన్ని అంగీకరించింది మరియు సూర్యాస్తమయం సమయానికి నక్క ఇంటికి చేరింది. నక్క తన స్నేహితుని కోసం సూప్ తయారు చేసింది. Once upon a time, a fox and a crane became friends. So, the fox invited the crane to dinner. The crane accepted the invitation and reached the fox's place at sunset. The fox had prepared soup for his mate. కాని మన అందరికీ తెలుసు, నక్కలు స్వభావరీత్యా కపటంగా ఉంటాయని, కాబట్టి అది సూప్ను చదునుగా ఉండే పళ్ళెంలో వడ్డించింది. తన నాలుకతో నక్క కొంగ కోసం వడ్డించిన సూప్ వాటాను తాను పూర్తిగా కతికివేసింది. బట్ యాజ్ we all know that foxes are cunning by nature, it served the soup in flat dish. It himself lapped the crane's share with its tongue, enjoyed its relish a lot. కాని కొంగ తన పొడవైన ముక్కు కారణంగా ఏమాత్రం ఆస్వాదించలేక ఆకలితో ఇంటికి వెళ్ళిపోవలసి వచ్చింది. కపటమైన నక్క చాలా ఆనందించింది. But the crane could not enjoy it at all with his long beak and had to get back home hungry. The shrewd fox felt extremely amused. కొన్ని రోజుల తరువాత కొంగ నక్కను తన ఇంటికి భోజనానికి ఆహ్వానించింది. నక్క సమయానికి కొంగ ఇంటికి చేరింది. కొంగ స్నేహపూర్వకంగా స్వాగతం పలికి సూప్ను పొడవైన మరియు సన్నని మెడతో కూడిన జగ్గులో వడ్డించింది. After few days, the crane invited the fox to dine in with him. The fox reached his place well on time. The crane gave him a warm welcome and served the soup in a jug with a long and narrow neck. కాబట్టి కొంగ తన పొడవైన ముక్కును ఉపయోగించి సూప్ను చక్కగా ఆస్వాదించింది. కాని నక్కకు ఆ సన్నని జగ్గులోని సూప్ తినే అవకాశం లేకపోయింది. అది ఆకలితో తిరిగి ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు నక్క కొంగపై తను చూపిన ప్రవర్తనకు ప్రతిఫలం పొందినట్లు తెలుసుకుంది. So, the crane enjoyed the soup with great relish using his long beak. The fox's mouth couldn't reach the soup through the narrow neck of the jug. As a result, it had to return home hungry. Then, the fox realized that it had been repaid for its behavior with the crane.